ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద లగడపాటి రాజగోపాల్ సంచలనమైనటువంటి జోస్యం చెప్పారు. ఆ పార్టీయే అధికారంలోకి రాబోతోంది అంటూ ఆయన జోస్యం చెప్పారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, లగడపాటి గారు చెప్పిన జోస్యం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో అండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద లగడపాటి రాజగోపాల్ గారు సంచలనమైనటువంటి జోస్యం చెప్పారు. ఆ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటూ ఆయన చెప్పారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ లగడపాటి గారు చెప్పినటువంటి జోస్యం ఏంటి, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటే ఏం చెప్తారు? జోస్యము సర్వేలు అనగానే జనరల్గా అందరికీ గుర్తుకొచ్చేది ఫస్ట్ లగడపాటి రాజగోపాల్ గారండి. అసలు అంటే ఈ విధమైన సంస్కృతిని స్టార్ట్ చేసింది, అంటే అంతకుముందు ఇంకా స్టార్ట్ చేసి ఉండొచ్చు, బట్ దాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళింది మాత్రం లగడపాటి రాజగోపాల్ గారే. ఎందుకంటే ఆయనకి అన్ని పార్టీలతోనూ అందరి సభ్యులతోనూ మంచి ర్యాపో ఉండేది. పార్టీలకు అతీతంగా సెంట్రల్లో ఉండేటప్పుడు కానీ కాంగ్రెస్ తరఫున ఉన్నారు కాబట్టి ఎంపీగా. అయితే ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర బైఫర్కేట్ విడిపోయిందో అప్పటి నుంచి ఎందుకో మరి రాజకీయాలకు దూరంగా, ఒకవేళ సమైక్యాంధ్ర విడిపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానని శపథం చేశారు. దానికి అనుకున్నట్టుగానే రాజకీయాలకు దూరం అయిపోయారు. తర్వాత సర్వేలు కూడా చేయడం మానేశారన్నారు. బట్ బైఫర్కేట్ అయిన తర్వాత మాత్రం ఒక సర్వే చేశారు. అప్పుడు బాబు గారు ప్రభుత్వమే వస్తుందని చెప్పినట్టు కూడా నాకు చిన్న గుర్తు. అయితే ఇప్పుడు మరలా ఈ 2024 చాలా ఉత్కంఠభరితంగా ఒక యుద్ధాన్ని తలపించే విధంగా అసలు పేదలకి పెత్తందారులకి అని ఏదో చెప్తున్నారు, కానీ అసలు ఏంటి, ఓన్లీ సంక్షేమమా, అభివృద్ధి, లేదంటే అన్ని వర్గాలకే అవసరమైన పరిపాలన అనే దాని మీద ఈసారి జరిగేది ప్రధానంగా పోటీ. సో వైసీపీని ఎలాగైనా ప్రభుత్వాన్ని గద్దె దించాలని కూటమి ఒకటైంది, అది అందరూ చూశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది అంటే ఒకటి ప్రభుత్వం మీద విపరీతమైన అభిమానమైన అయి ఉండాలి, లేదా ప్రభుత్వం మీద పూర్తి స్థాయి వ్యతిరేకత అయినా అయి ఉండాలి. మధ్య రకంగా ఉండదు. ఇంత పోలింగ్ వచ్చిందంటే, బట్ ఈ రోజుల్లో మంచి చేస్తే అబ్బా అంత ఫేవర్గా వెళ్ళి ఓటు వేసే వాళ్ళు లేరు. బట్ కసిగా వెళ్ళి ఓటు వేసే వాళ్ళు ఎక్కువగా కనబడ్డారంటే దాని అర్థం ప్రభుత్వం మీద వ్యతిరేకత అవ్వచ్చు, లేదంటే విధానాలు నచ్చకపోవచ్చు, వేరే ఇతర కారణాలు కూడా అయ్యుండొచ్చు. సో పోలింగ్ పర్సంటేజ్ కూడా ఇంతకుముందు మీరే చెప్పినట్టున్నారు 80% దాటిందండి అని. సో 80% అంటే ఈసారి ప్రతి ఒక్కరూ కూడా, అంటే సంక్రాంతికి పెద్ద పెద్ద పండగలకి హైదరాబాదు నుంచి కారులో, ఓన్ ట్రాన్స్పోర్ట్లోను, బస్సుల్లోను, ట్రైన్లోను వెళ్ళి సంక్రాంతికి ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటారో అలాగే ఈసారి ఓటు వేయడానికి వెళ్ళి ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్థాయికి వెళ్ళారని అంటే ఖచ్చితంగా బలమైన కారణమే ఉంటుంది. అంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో 79.2% మంది ఓటు హక్కును వినియోగించుకోగా, అంటే అంత ఓటింగ్ శాతం నమోదు కాగా 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్లో 81%కు పైగా పోలింగ్ నమోదైనది అంటూ కూడా ముఖేష్ కుమార్ మీనా గారు ప్రకటించారు. అవును. అంటే గతంతో పోలిస్తే 2% ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైనట్లే. అంటే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది అధికార పార్టీకి ఎప్పటికీ ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత వల్లే ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది అంటూ కూడా గతం నుంచి మనం కొన్ని సందర్భాలను చూస్తూనే ఉన్నాం. అవును. అంటే దానివల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఎందుకు అంత పెరిగింది, ఈవెన్ కొన్ని దగ్గర పవర్ ఇష్యూస్ వచ్చాయి, ఈవీఎం ఇష్యూస్ వచ్చాయి, చాలా దగ్గరలో అసలు ఇబ్బంది పడినా కూడా రాత్రి 2 గంటల వరకు కూడా, అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల వరకు కూడా పోలింగ్ బూతులు నడిచాయి అంటే అది ఏ స్థాయిలో వాళ్ళు విసిగిపోయారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి చూస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటికీ అర్థమయ్యేలా ఉందన్నట్టుగానే అన్ని సర్వేలు చెప్తున్నాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లగడపాటి గారు సర్వేలు చేయటం మానేశారు నాకు తెలిసినంతవరకు. ఎప్పుడైతే ఆయన రాజకీయాలకి దూరంగా ఉంటున్నారో ఆ తర్వాత కూడా 2014లో చేసినట్టున్నారు. అదే లాస్ట్ 2019లో చేశారు. 2019లో టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కాకపోతే ఆయన అంచనాలు తారుమారు కావడంతో ఆయన ఇంకా నేను అసలు సర్వేలు చేయడానికి దూరంగా ఉంటాను, నేను సర్వేలు చేయనంటూ కూడా ఆయన, నాకు ఇది గుర్తులేదండి 2014లో చేసినట్టుగా. తర్వాత అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు, కానీ ఇంకా అదే చివరగా అన్నట్టు కూడా నాకు గుర్తుంది. బట్ 2019 మాత్రం సరిగ్గా ఐడియా లేదు నాకు.
అయితే ఇప్పుడు కాలంలో మళ్ళీ ఇప్పుడు చేశారని కూడా నాకు తెలియట్లేదు. చేస్తే ఇప్పటికే వచ్చేవి, ఎందుకంటే చాలా వచ్చాయి ఈ మధ్యకాలంలో సర్వేలు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల మీద ఆయన స్పందించినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కదా. అవును, ఆయన జోషియం చెప్పినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అవును, అంటే అవన్నీ ఆఫ్ ద రికార్డ్ అనుకోండి. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది బలంగా ఉండుండొచ్చు. అందువల్ల పోలింగ్ పర్సంటేజ్ ఎంతగా పెరిగింది. ఆ తర్వాత చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఓన్ ట్రాన్స్పోర్ట్, అవసరమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా వాడుకొని ఆ ఊర్లకు వెళ్ళి ఓటు వినియోగించుకున్నారు. దానికి తోడు అంటే కరెక్ట్గా దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎన్నికల సంఘం ఆ డేట్ ప్రకటించిందో లేదా తెలియదు, కానీ కరెక్ట్గా సోమవారం అంటే శని ఆది సోమ 3 రోజులు ఒకే వరుసగా కలిసి వచ్చేలాగా పెట్టి ప్లాన్ చేయడం వల్ల మొత్తానికి భారీగా బారులు తీరారు. మనం కూడా చూడొచ్చు, వర్షం పడినా కూడా గొడుగులు వేసుకుని వెళ్ళి కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడినప్పుడు గొడుగులు వేసుకుని వెళ్ళి కూడా ఓటుకు వినియోగించుకున్నారు. ఇది అంటే ఈ చాలా వరకు ఉద్యోగులు, యువత, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఒక రకమైన వ్యతిరేకత సంబంధించిన చెప్పడం చూస్తున్నాం చాలా వరకు. మరి అది ఎటువైపు దారితీస్తుందని తెలియదు. బట్ లగడపాటి గారు ఆఫ్ ద స్క్రీన్ చెప్పుకోవడం, అందరూ అలాంటి నాయకులు చెప్పడం ఏంటంటే మ్యాక్సిమం కూటమికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది తెలియదు, కానీ ఇండైరెక్ట్గా అంటే అవ్వ పేరే ముసలమ్మ అని చెప్పే విధంగా చెప్పుకొచ్చారు. మరి దాని పరిస్థితులు ఎలా ఉంటాయన్నది చూస్తాం మరి, ఎందుకంటే పెరిగింది కాబట్టి. ఓకే, లగడపాటి గారు ఈ ఎన్నికల మీద సర్వే చేయించుండొచ్చా, లేదంటే అసలు నాకెందుకులే అని ఆయన లైట్ తీసుకొని ఉండొచ్చా? నేను అనుకోవడం ఆయన జనరల్గా మొదటి నుంచి ఆయన చేయించే వ్యక్తే కాబట్టి చేయించుండొచ్చు. బట్ ఎందుకో మరి ఏ పార్టీ కూడా ఆయన సర్వేలో ఎటు సరిగ్గా రాలేదా, 50-50 ఛాన్సెస్ వచ్చిందా, లేదంటే ఒక పార్టీకే ఫేవర్గా రావడం వల్ల ఎందుకులే మళ్ళీ మనం ఇలాగ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఊరుకున్నారో అని తెలియదు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చేసిన వ్యక్తే. సమైక్యం టైంలో కాంగ్రెస్లో ఎంపీగా ఉండేవారు కాబట్టి వైఎస్ఆర్సీపీ అంటే కాంగ్రెస్ను పుట్టుకొచ్చిన పార్టీయే. లేదు, ఇటువైపు కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి అమరావతికి సంబంధించిన అన్యాయాలు జరిగాయి కాబట్టి దానికి యాంటీగా కూడా ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కొలీగ్స్గా ఉన్న వ్యక్తులే కాబట్టి అటు ఆయనకే ఫేవర్గా చెప్పలేక ఇటు ఈయనకి ఫేవర్గా మాట్లాడలేక న్యూట్రల్గా ఉండడం కోసం ఒకవేళ సర్వే చేయించినా బయటికి లీక్ చేయలేదేమో తెలియదు మరి. బట్ పర్సంటేజ్ పెరిగిన దాని ప్రకారం అందరూ చాలామంది అనలిస్టులు చెప్పేదానికి ఏంటంటే ఒక మోస్తరుగా వ్యతిరేక భావం ఉండొచ్చు అన్నట్టుగానే చెప్తున్నారు. చూద్దాం మరి, ఇంకా 4 వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. లగడపాటి రాజగోపాల్ గారిని ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్గా ఆయనకు ఒక పేరు అయితే ఉంది. అవును, గతంలో ప్రజల అభిప్రాయానికి కూడా దగ్గరగా ఉండేది ఆయన చేసినటువంటి సర్వేలు, రిలయబిలిటీ ఉండేది, క్రెడిబిలిటీ ఉండేది ఆయన సర్వేకి. అయితే 2019 తర్వాత ఆయన క్రెడిబిలిటీకి కొంచెం ఇబ్బంది కలుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆయన నేను ఇంకా సర్వేలు చేయను అంటూ ప్రకటించినదే అందరం చూసాం. ఈ నేపథ్యంలోనే అసలు ఇప్పుడు మళ్ళీ జోష్యం చెప్పబోతున్నారంటే అసలు ఏ పార్టీ గెలవబోతుంది, లగడపాటి గారి సర్వే అంటే ఏం చెప్పుంటారు అనేది అందరికీ ఒక కుతూహలం అయితే ఉన్న నేపథ్యంలో అసలు ఆయన ఎటువంటి జోష్యం చెప్పారు ఫైనల్గా? జోష్యం అయితే చెప్పలేదనే తెలుస్తుంది. ఇంకా సర్వే కూడా చేయించలేదు, జోష్యం కూడా చెప్పట్లేదు. పైగా కొంత ఎన్నికలు కూడా అమలులో ఉన్న భాగంగా కొంతవరకు మాట్లాడుకోకూడదు అనే ఉద్దేశంలో కూడా ఆయన ఎక్కడ మీడియాకి చెక్కలేదనే నాకున్న సమాచారం. బట్ ఆయనైతే చేయించలేదనే చెప్తున్నారు. ఆయన సన్నిహితులు కూడా చెప్పేది ఏంటంటే ఆయనైతే ఈసారి సర్వే చేయించలేదు, ఒకవేళ చేయించినా ఆయన సీక్రెట్గా ఉంచారు, ఎవరికి సన్నిహితులకు కూడా షేర్ చేసుకోలేదని అంటున్నారు. మరి మేబీ చూద్దాం, ఇంకో 1-2 రోజుల్లో మళ్ళీ దగ్గరగా వచ్చే టైంలో చెప్తారేమో చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.